కోటి సంతకాల సేకరణతో నెలల తరబడి ఎజెండా జనంలోకి వెళ్ళింది. ఆ తర్వాత కూడా నిరంతరం ప్రైవేటు కాలేజీలకు సంబంధించిన డెవలప్మెంట్స్ ఏవో ఒకటి జనంలోకి రావడం, చర్చనీయం కావడం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు పీపీపీ అనేది అన్ని రంగాలకి పాకుతూ ఉంది కదా. పోర్టుల చుట్టూ ఉన్న భూములు ఇచ్చేస్తామని చెప్పడం పీపీపీలో, ప్రతి రంగంలోనూ ఇప్పుడు ప్రైవేటు జోక్యం పీపీపీనే విధానం అని క్లెయిమ్ చేయడం చూస్తూ ఉన్నాం కదా. గవర్నమెంట్ ల్యాండ్, గవర్నమెంట్ బిల్డింగులు, గవర్నమెంట్ స్టాఫ్, గవర్నమెంట్ ఎక్విప్మెంట్, గవర్నమెంట్ జీతాలు, ప్రైవేట్ వానికి పేరు, మళ్ళీ మోసం చేసేందుకు డైవర్షన్ చేసేదానికి ఈయనకి ఏమంటాడు? గవర్నమెంట్ పేరు మాత్రమే పెడతామని అంటాడు. రేపు పొద్దున హెరిటేజ్ కంపెనీకి గవర్నమెంట్ పేరు పెట్టి కింద చిన్న హెరిటేజ్ అని పెడితే హెరిటేజ్ గవర్నమెంట్ అయిపోతుందా? అందరూ ఆలోచన చేయాలి. అంటే ఇప్పుడు బై అండ్ లార్జ్ అంతా ఏపీ వర్సెస్ పీపీపీ అన్నట్టుగా మారుతూ ఉంది. ఇది అసలు పాయింట్. ఓవరాల్ ఎజెండాని, టోన్ని సెట్ చేయడంలో జగన్ ఫౌండేషన్ వేశారు. కోటి సంతకాలు ఆ ఫౌండేషన్, ఆ పునాదే. ఆ తర్వాత ప్రతి రంగంలోనూ భూ కేటాయింపుల దగ్గర నుంచి ప్రభుత్వ ఆస్తులు, పట్టణాల్లో, పోర్టుల చుట్టూ ఉన్న భూముల్ని అప్పగించడం లాంటివన్నీ నిరంతరం అదే ఖాతాలో జమ అవుతూ ఉంటాయి, పీపీపీ ఖాతాలో. అప్పుడు ఏపీ వర్సెస్ పీపీపీ అనే మోడల్ జనానికి అర్థం కావటం ఉంటుంది. ప్రభుత్వం రాష్ట్ర ఆస్తుల్ని, ప్రజల సంపదని ప్రైవేట్ వ్యక్తులకి, ఎవరికో సెలెక్టివ్ పీపుల్కి ఇచ్చేస్తోంది అనే మాటని జగన్ అర్థమయ్యేలాగా తనదైన పంథాలో స్టెప్ బై స్టెప్, సినిమాలో అయితే రివీలింగ్ టెక్నిక్ అంటారు, అలా రివీలింగ్ టెక్నిక్తో చెప్పడం అనేది ఇప్పుడు రాజకీయాల్లో నడుస్తున్న చరిత్ర.